ఒరే వితేష్, నేను ఎర్రచందనం సప్లై చేసే దగ్గరికి వెళ్తున్నా. ఒరే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను రా. సర్లే ఇంకరా, ఏం చేస్తాం, నీ వల్ల ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఒరే నేను కూడా రమ్మన్నాను కదా రాదా, ఇంకేం చేస్తావు, నువ్వు రావాల్సిందే. ఇంకెలిఫర్ ఎక్కరా, హెలికాప్టర్ ఎక్కు. ఈ హెలికాప్టర్ ఏంటి ఎలా పనిచేస్తుంది, పనిచేస్తుందా, పనిచేస్తుంది. ఇంకెళ్దాం. ఇదేంటిది పనిచేస్తుందా? అరే విజయ్ ఎక్కావా? ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెళ్దాం. అండ్ గైస్ ఇక్కడ మనము పైన చూసుకున్నట్టయితే చాలా వేడిగా ఉంది. ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి పైన. ఈరోజు అసలే ఎండల కాలం. మన వాళ్ళు కంప్లైంట్ ఇద్దామంటే ఆ అన్న ఇప్పుడు ఈరోజు ఉంటాడో లేదో, లేకపోతే నాకైపోద్ది. ఏంటిది, వెళ్దాం. అక్కడ ముందు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని ముందే ఒక బిల్డింగ్ ఉంది, అక్కడికే మనం. అండ్ గైస్ ఇంకా వెళ్దాం. ఇక్కడ బిల్డింగ్ ఉంది అక్కడే అంట. అండ్ గైస్ ఈ పుష్ప సిరీస్ని అయితే మీరు చాలా బాగా చేస్తున్నారు. నేను పెట్టగానే 7 వ్యూస్ వచ్చినాయి, చాలా వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్కి కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. అండ్ 10 వ్యూస్ వస్తున్నాయి ఇక్కడ అనుకుంటా. ఓకే, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా గైస్, అక్కడే. ఇక్కడ ఇంకా కిందకి దింపేద్దాం. సో మన ఆఫీసర్ ఉంటే బాగుంటుంది. మన కార్ దొంగలిచ్చింది ప్లస్ అక్కడ షేకావత్ గాడేమో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అండ్ ఓకే గ్యాస్ ఇంకా ల్యాండింగ్ అయితే చేసేద్దాం. ఓకే, ఇక్కడే గ్యాస్ కింద గ్యాస్ మనమే ఇక్కడికి ఈ కింద మనం ల్యాండింగ్ చేయాల్సిన చోటు. ఇక్కడ మనకు ల్యాండింగ్ వచ్చు, హెలికాప్టర్ కూడా డ్రైవింగ్ వచ్చు. విదేశ్ గారికి అయితే నేర్పించాలి, ఇంకా నేర్పించలే. ఓకే దిగిపోదాం. అండ్ ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, వెళ్దాం. ఇక్కడే రా, కొద్దిసేపట్లో వచ్చేస్తా, నువ్వు హెలికాప్టర్ దగ్గరే ఉండు. ఓకే గైస్ ఇంకా వెళ్దాం. ఈ విదేశ్ గారిని తీసుకెళ్తే ఇంకొక ఒక తలకాయ పోయిపోద్ది. ఈ పైన బిల్డింగ్ షెకావత్ ఉంటే బాగుంటుంది. ఈ టైంకి షెకావత్ గారు లేకపోతే నాకు అయిపోద్ది. ఇంకా బిల్డింగ్ పైకి ఎక్కితే వెక్కాలి. షెకావత్ గారు కాదు, సారీ ఆఫీసర్, నేను తప్పు అనుకుంటున్నాను. ఆ షెకావత్ గారిని ఎలా కొట్టాలి గైస్, ప్లాన్లు వేసి. ఇక్కడ పైన ఉంటారు. ఈ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే ఆ షెకావత్ గారిని బ్లాక్మెయిల్ చేసే పవర్ ఉంటుంది తనకి. అందుకని సో సార్ మన ఎర్రచందనం సప్లై చేసే కార్ పోయింది సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఓ కార్ పోయిందా, అయితే మా సెక్యూరిటీ గార్డ్స్తోని వెళ్ళి ఎతికిపిస్తాలే, నువ్వేం బాధపడకు. అలాగే ఆ షికావతి గారిని కూడా పట్టుకోమిస్తాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, సార్కి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చేసాం. సార్ అయితే ఎతికిపిస్తాడంట కార్ని. మనకు కూడా సంతోషమే. అండ్ కిందకైతే వెళ్ళిపోదాం. పాపం మన వితేష్ గారు అయితే కింద నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈ సార్ దగ్గరికి వెళ్ళేసరికి 1 గంట పడింది. అయ్యో అబ్బా, అందుకే స్టంట్లే వేద్దంటారు. అబ్బా బక్కలు ఇరిగిలే, మనకు పర్వాలేదు గైస్. ఇంకా వెళ్దాం. వితేష్ గారు ఇందా నుంచి వెయిటింగ్ చేస్తున్నాడు, మనం ఎప్పుడు వస్తామా అని. ఆడిని వెయిట్ చేపిస్తే ఇంకా అందరికి వెళ్ళి చెప్తాడు, నేను నేను వెయిట్ చేయించా, పుష్ప గారు నన్ను వెయిట్ చేయించాడు అంటాడు. ఇంకా వెళ్దాం. పాపం విదేశ్ గారు ఇందాంచి ఏం చేస్తున్నాడు ఏంటో. ఇందాంచి ఆ గంట సేపు పడింది ఆ ఆఫీసర్తో మాట్లాడడానికి. అతనితో బిజీ ఉన్నాడంట. ఇంకా ఎక్కేద్దాం కార్ని. ఓకే, అండ్ ఎక్కేసేసాం. ఒరే వితేష్ ఎక్కావా లేదా? సర్లే ఇంకా ఇంటికి వెళ్దాం, అసలే మధ్యాహ్నం అయింది. లేకపోతే ఇంకా చాలా లేట్ అవుతుందేమో. అండ్ గైస్ ఇంకా మన పుష్ప 2 అయితే ఇక్కడ నుంచి ఎపిసోడ్స్ అయితే వస్తాయి రెగ్యులర్గా. ఈ కొన్ని రోజులు అయితే వస్తాయి ఎపిసోడ్స్, మిగతా రోజులు అంటే రావనుకోండి, అక్కడ బిజీ ఉంటాం కాబట్టి. ఇంకా మన ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంత కష్టపడి చెప్పేసాం ఆఫీసర్కి. ఆఫీసర్ అయితే ఓకే నేను మా వాళ్ళని పంపించి ఎతికిస్తాలే అన్నాడు. ఓకే గైస్ ఇంకా మనకు కూడా హ్యాపీయే, ఎందుకంటే కారు ఎతికిపిస్తాడని. కానీ ఆ షెకావత్ గారు వేసిన ప్లాన్ అయితే సూపర్ ఉంది గైస్. ఏం లేదు, అలా పట్టుకెళ్ళిపోయాడు కార్ని. వితేష్ గారికి అయితే ఎలా కొట్టాలి గైస్. ఇప్పుడు వితేష్ గారు తీసాడు కానీ నాకు కార్ ఇచ్చాను పుష్ప అది తీసుకెళ్ళమని. ఆడేమో ఇంకా
ఓకే గైస్ ఇంకా సరే అరే వితేష్ ఈరోజు మా ఇంటికి లేదన్నా నేను మా ఇంట్లోనే పడుకుంటాను. ఒరే ప్లీజ్ రా మా ఇంట్లో పడుకోరా ప్లీజ్. సరేలే అన్న, ఈ రోజుకైతే మీ ఇంట్లో పడుకుంటాను. ఓకేరా ఇంకైతే ల్యాండ్ చేసేద్దాం కింద మా ఇంట్లో వచ్చేసింది. ఇంకా ల్యాండింగ్ అయితే చేసేద్దాం గైస్. ఇక్కడ ఇదేంటిది కింద? ఓ ఇది మా ఇల్లు కాదు గైస్, ఇక్కడ గ్యాప్ ఉంది, మధ్యలో ల్యాండ్ అయిపోతుంది. ఓ పైకైతే ల్యాండ్ చేసేద్దాం, పైకైతే తీపిచ్చేద్దాం. ఓ గైస్ ఓకే పైకైతే వచ్చేసింది. మీకు తెలుసు కదా నేను అసలే మంచి హెలికాప్టర్ డ్రైవర్ని. ఇంకా మీకు తెలుసు కదా గైస్ ఆల్రెడీ. మళ్ళీ హెలికాప్టర్ డ్రైవర్ అంటే ముందే నా పేరే చెప్తారు గైస్, మరి అట్లా ఉంటుంది మనతోని. ఓకే గైస్ ఇంకా ల్యాండ్ అయితే చేసేద్దాం, దిగేద్దాం గైస్. చాలా ఆయాసంగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తామో ఏంటో. ఈ వితేష్ గారు పడుకున్న వాళ్ళలో చూసి బయటకైతే వెళ్దాం, లేదంటే నేను వస్తానన్నా అంటాడు. పోయినసారి ఎపిసోడ్లో మీరు చూసారు కూడా. ఓకే పడుకున్నాడు, ఓకే మనం వెళ్దాం. ఇంకా బాబోయ్ ఇంతసేపు కష్టపడ్డాం మనం. ఓకే గైస్ ఇంకా హెలికాప్టర్ అయితే వెళ్ళిపోదాం. మన హెలికాప్టర్ అయితే మొన్నే రిపేర్ చేయించాను. ఓకే గైస్ ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. అండ్ టేక్ కేర్, బాయ్.